గతంలో నామినేషన్ వేయడానికి పుస్తెలతాడు అమ్ముకున్నాడు ఇవాళ వేలాది కోట్లకు ఎలా పడగలెత్తాడని నిలదీశారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచెల్ల రాజేందర్రావు. బండి సంజయ్ అవినీతి బయటపడటంతోనే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వెలిచెల్ల రాజేందర్రావు కరీంనగర్లోని తీగలగుట్టపల్లి, రేకుర్తి, రాజుచౌక్ ప్రాంతాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. బండి సంజయ్ గారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. ఒక చిన్న కంపారిజన్ ఆయనకు నాకు మధ్యలో, ఆయన 2014లో మనందరికీ పబ్లిక్ లో చెప్పింది, నా భార్య మంగళ సూత్రాలు అమ్మి నామినేషన్ ఫీజు కట్టినానన్నారు. ఎలక్షన్ నామినేషన్ ఫీజు ఈ రోజు 1000 కోట్లకు పడగెత్తినాడు అని జనం అంటున్నారు. 100 కోట్లు ఎలక్షన్లలో ఖర్చు చేస్తున్నారు అంటున్నారు. అవినీతి చేసినందుకు పార్టీ ప్రెసిడెంట్ గా తీసేసినారు అని అంటున్నారు. మరి నేను మీ దగ్గరికి డబ్బు కోసం, దర్శనం కోసం రాలేదు. దేవుడు ఇచ్చిన కాడికి బాగానే ఉన్నా. నా 2 బిడ్డల పెళ్లిలైనాయి. మాకు ఈ పట్టణంలోనే 50-60 ఎకరాల జాగా ఉండే, ఇప్పుడు 5 ఎకరాలు ఉంది. అంటే మేము ఎన్నడూ అవినీతి లేకుండా, మత్స మరక లేకుండా బతికినాము. అండ్ మా ఆస్తి జరిగినా కానీ ఎంత మేరకు, మా శక్తి మేరకు సహాయం చేస్తూనే వచ్చినాము. మీ మధ్యలో ఉండి సేవ చేయడానికి వచ్చినాం తప్ప అవినీతి గురించి ఆలోచన చేసే ఆ సమస్య లేదు. అసలు ఆయన ఇంత అవినీతి చేసే ఆయన శ్రీరామచంద్రుని పేరు చెప్పుకునే హక్కు ఉన్న ఆయనకు. శ్రీరామచంద్రుడు అంటే అస్సలు అవినీతి పడనోడు. శ్రీరామచంద్రుని పేరు చెప్పడం అండ్ రాక్షస కార్యాలు చేయడం, రావణ రాజ్యం నడపడం, శ్రీరామచంద్రుని ఫోటో పెట్టి ఓటాడడం, ఇది ధర్మమా? అందరూ తల్లులు